ఉద్యోగులకు సంబంధించి కీలక అప్డేట్ అయితే రావడం జరిగింది. దానికి సంబంధించి మనకి రేవంత్ రెడ్డి గారు అయితే కీలక ప్రకటన అయితే చేయడం అయితే జరిగిందనమాట. సో ఇప్పుడు ఏం చెప్పారు ఏంటనేది ఇప్పుడు మనం అయితే చూద్దాం. సో మీరు చూసుకుంటే ఉద్యోగుల సమస్యలపై కమిటీ నివేదిక గురించి వివరించిన బట్టి గత నెల 29, 30 తేదీల్లో అన్ని జిల్లాల్లో పర్యటించిన మంత్రులు రాష్ట్ర అవతరణ వేడుకల సందర్భంలో ఇందిరమ్మ ఇల్లు, రెవెన్యూ సదస్సులు, వానాకాలం పంటలు, సాగు, సన్నద్ధం తదితర అంశాలపై కూడా చర్చించారు. ఈ 4 అంశాలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం దినోత్సవం సందర్భం ఏర్పాటుతో పాటు ఆ అంశాలపై జిల్లాల వారీగా అధికారులకు తయారు చేసిన నివేదికలకు అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అయితే అందించారు. ముఖ్యంగా ఉద్యోగుల సమస్యలపై నియమించిన కమిటీకి సంబంధించి అధికారులు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ఇప్పటికే నివేదిక అయితే అందించారు. ఆ నివేదికపై ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, మంత్రులకు వివరించారు. దీనిపై కేబినెట్లో చర్చించి సమస్యలు పరిష్కరించడంపై ఎలా ముందుకెళ్లాలో తీసుకోవాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవాలని భావిస్తూ ఉన్నారన్నమాట. సో దీన్ని బట్టి మీకు క్లారిటీ అయితే వచ్చే ఉంటుంది. ఉద్యోగులకు సంబంధించి ఏదైతే సమస్యలు ఉన్నాయో అవి ముఖ్యమంత్రి గారి దగ్గరికి అయితే వెళ్ళి ముఖ్యమంత్రి గారికి అయితే చెప్పడం జరిగింది. ఈయన దీనికి సంబంధించి పూర్తిగా డిస్కషన్ చేసిన తర్వాత ఒక నిర్ణయానికి అయితే వద్దాం. డిఏ బకాయిలు ఎప్పుడు ఇవ్వాలి ఏంటి అనేది, పిఆర్సీకి సంబంధించి కానీ నెక్స్ట్ ఉద్యోగుల బకాయిలకు సంబంధించి కానీ ఒక నిర్ణయం అయితే చేయబోతున్నారు. సో ఇది అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.